సర్వాధికారి తండ్రి నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్కు మనకు కావాలి. ఆయన ప్రతిరోజు మనకి నూతనమైన జీవితాన్ని దయచేస్తున్నాడు. ప్రతిరోజు నూతనమైన పద్ధతులను మన జీవితంలో ఆయన చేస్తున్నాడు. కనుక ఆయనకు మనం లోబడి ఆయనను మనం వేడుకుందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వాక్యానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య అంశం ఏమిటంటే పరిపూర్ణమైన భక్తి అన్న ఈ అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే అందరూ భక్తి చేస్తారండి, మనమే కాదు. అంటే క్రైస్తవులుగా ఉన్న మనమే కాదు, ప్రతి ఒక్కరు కూడా వారి వారి దేవుళ్ళను జ్ఞాపకం చేసుకొని, లేదంటే దేవతలను జ్ఞాపకం చేసుకొని, హిందువులేటి, ముస్లిమాన్లేటి, క్రైస్తవులేటి భక్తి చేస్తూనే ఉంటారు. భక్తి లేని మానవుడు బహుశా చాలా తక్కువగానే ఉంటారు. అయితే ఎలాంటి భక్తి దేవుడికి ఇష్టము, ఎలాంటి భక్తి ఉంటే దేవుడు మనకి కార్యాలు చేస్తాడు, ఆయన బిడ్డలుగా మనం పిలువబడతాడు అని వాక్యం చూసుకున్నప్పుడు చాలాసార్లు కీర్తన భాగంలో మనకి కనిపించే మాట అమూల్యమైన మాట కనిపిస్తుందండి చాలాసార్లు. కానీ 115 అధ్యాయము 13వ వచనంలో దేవుడు చెప్పినట్లుగా అక్కడ రాయబడిన మాట, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తి చేస్తున్నా మంచిదే, ఎందుకంటే ఇతరులు భక్తి చేస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం. కానీ మన భక్తి అలా ఉండకూడదు. ఇది ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ నిజం చెప్పుకోవాలంటే హైందువులు భక్తి చేస్తారు, కానీ వారు కడవరకు ఆ భక్తి జీవితంలో ఎందుకు నిలబడరు, ఎందుకు తొట్టిల్లిపోతుంటారు? మంచిది, వారు నమ్ముకున్న దేవతలకు, దేవుళ్లకు వారు పూజలు చేస్తుంటారు, భక్తి చేస్తుంటారు, మంచిదే, అది వాళ్ళ పద్ధతి. కానీ నేను అనేది ఏంటంటే భక్తి చేస్తున్న వారు ఆ భక్తిలో కడ వరకు ఎందుకు నిలబడరు? నిలబడాలి కదా. అది నిజమైన దేవుడి మీదో దేవతల మీద ఉన్న ప్రేమతో చేసిన భక్త అంటే కాదు, లోకానుసారమైన భక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, ఇది విమర్శించడం కాదని వివరంగా చెప్పడం. ఎవరో చేస్తున్నారు, నేను చెయ్యాలి. ఎవరో వెళ్తున్నారు, నేను వెళ్ళాలి. ఎవరో అనుసరిస్తున్నారు, నేను అనుసరించాలి. మంచిదే, అనుసరిస్తున్న నీవు నీ యొక్క భక్తిని చివరి వరకు కాపాడుకోగలుగుతున్నావా? ప్రశ్నించుకో ఓ మానవుడా. కానీ వీటికి వేరే దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, క్రైస్తవులు అయిన మనతో పలుకుతున్న మాట, వారి వల్లే మీరు ఉండొద్దు అంటున్నాడు. చిన్నవారేమి పెద్దవారేమి కడవరకు, అనగా తండ్రి మనకిచ్చిన ఆయుష్కాలము అయిపోయే వరకు కూడా నువ్వు ఎలాంటైతే భక్తి చేస్తున్నావో, ఎలాగైతే భయపడి దేవుడికి లోబడి ఉన్నావో, అదే భక్తి, అదే భయపడము, భయం కలిగిన భక్తి, భక్తితో కూడిన భక్తి కడవరకు ఉండాలని వాక్యం చదివిస్తుంది. ఇలాగ ఎవరైతే వినయ విజేతలు కలిగి జీవిస్తారో వారు ధన్యత పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల కాలంలో దేవుడు వారికి ఒక నియమం పెట్టాడు. నిర్గమకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, లేవీ కాండంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ, ఎక్కడైనా సరే ఇశ్రాయేలు ప్రజలైన మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమం పెట్టాడు తండ్రి యెహోవా. ఏంటది?
మీరు ఇతరుల వలె, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఎవరో మనము వాళ్ళు కాదు. మీరు ఇతరుల వలె నాకు భక్తి చేయవద్దు. నిజంగా నాకు భక్తి చేయాలని మీకుంటే ముందుగా నా మాట విని ఆ మాట ప్రకారంగా భయభక్తులు కలిగిన భక్తే నాకు ఇష్టం, కానీ వేషధారణమైన జీవితం నాకు వద్దని ఖచ్చితంగా చెప్పాడు పరమ తండ్రి. అదే మాట తన కుమారుడని క్రీస్తు కూడా చాలాసార్లు ఆనాడు 2000 సంవత్సరాల క్రితము యూదులున్న కాలంలో, ఆయన శిష్యులను తయారు చేసుకున్న కాలంలో, ఆయన సువార్త చేసే కాలంలో కూడా అనేకులకు చెప్పిన మాట కూడా ఇదే. అనేకులకు చెప్పిన మాట కూడా ఇదే. మీరు నన్ను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. ఇవి నా తండ్రి పంపించిన మాటలు మీకు చెప్తున్నాను కనుక నా తండ్రి యొక్క మాటకు విలువిస్తే అప్పుడు మీరు ధన్యత పొందుకుంటారు అని అనేక మార్లు క్రీస్తు చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇతరుల వలె నీ భక్తి క్షీణించిపోకూడదు. ఇతరుల వలె నీ భక్తి నీ భక్తిని చూసి అనేకులు హేళనగా మాట్లాడకూడదు. భక్తి చేస్తున్నాను మంచిదే, అది కడ వరకు కాపాడుకోమని చెప్తున్నాను నేను వాక్యం ద్వారా. ఎవరైనా సరే, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పూజలు వాళ్ళవి, ఎవరి నమాజు వాళ్ళది. కానీ గ్రంథాలు బోధించే సత్యం ఏంటంటే కడ వరకు నాయనా, అంటే నీవు మరణించే దినం వరకు కూడా నీవు నా ఎడల చేసిన భక్తి ఏదైతే ఉందో అది కాపాడుకోమంటున్నాడు. ఇది గ్రంథాల్లో రాయబడిన సత్యము. అయితే మనలను దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసి ప్రత్యేకించబడి చెప్తున్న మాట కూడా అదే. ఎందుకని సార్లు పరమ తండ్రి మనకి హెచ్చరిస్తున్నాడు నీ భక్తి ఏంటి అని చూసినప్పుడు, మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించారు. ఎవరు వీళ్ళు ఇశ్రాయేలు అంటే దేవుడు కోరి ఇష్టపడి ఎంచుకున్న ప్రజలు. ఎన్నో మార్లు యెషయా గ్రంథం 50 అధ్యాయము 2వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు తండ్రి వేదనతో మాట్లాడిన మాట ఎవరి కోసము? క్రైస్తవుల కోసం అండి, ఇతర మనుషుల కోసం కాదు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 2వ వచనం అంటాడు, ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరులారా, ఎంతగానో ఆయన వేదంతో మాట్లాడిన మాట. నేను వచ్చాను మిమ్మల్ని దీవించడానికి, కానీ ఎవరు కూడా అక్కడ లేరు. నేను వచ్చాను నిన్ను కాపాడడానికి, ఎవరు కూడా అక్కడ లేరు. అంటే నీ భక్తి ఏమైపోయినట్టు? అందుకే అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూసుకుంటే ఏమంటాడంటే, ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవాడిని చేస్తే వారు నా మీద ఈరోజు తిరుగుబాటు చేశారు అన్నాడు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట. అంటే నీ భక్తి తండ్రి యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి చేస్తున్నావా, లేక నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుకోవడానికి చేస్తున్నావా? ఆలోచించు ప్రియ సహోదరులారా. లేక లోకమంతా చేస్తున్నారు నేను కూడా చెయ్యాలని ఒక నియమంగా చేస్తున్నావా? అందరూ చేస్తున్నారు నేను చేయాలనుకుంటున్నావా? అలా కాదు. నీ భక్తి ఒక క్రమంగా ఉండాలి. పూర్వీకులైన ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్తల్ని, వారు దేవుని యొక్క మాటకు విలువిచ్చి క్రమముగా భయభక్తులతో తండ్రి చెప్పిన మాట నెరవేర్చారు కనుకనే వారు పిలిచిన వెంటనే దేవుడు పలికాడు. ఈరోజు నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతున్నాడా? చాలామంది అంటారు ఇప్పుడే ఒక్క క్షణం క్రితమే దేవుడు నాతో మాట్లాడాడు, ఒక్క క్షణం క్రితమే దేవుడు నేను చూశాను. ఈ రెండు కూడా అబద్ధమే ప్రియ సహోదరులారా. దేవుడితో నీవు మాట్లాడడానికి నీ భక్తి ఏ పాటి నీ భక్తి సరిపోదు ప్రియ సహోదరులారా. దేవుడు మాట్లాడుతాడు ఎలాగా? వాక్యం ద్వారా. అంతేగాని ముఖాముఖిగా మాట్లాడు కదా. దర్శిస్తాడు స్వప్నం ద్వారా.
ముఖాముఖిగా నీకు దర్శనం ఇవ్వడు కదా. ఎందుకంటే ఆనాటి మహాభక్తులే, ఆనాటి మహాప్రవక్తలకే దేవుడి యొక్క రూపం కనిపించలేదు, దేవుడి యొక్క రూపాన్ని చూపించలేదు. అబ్రాహాంతో చెప్తాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, ఏమండి మోషేతో చెప్పాడు. ఎలా కనిపించాడు? మేఘార్హుడై, మేఘం నుంచి మాట్లాడాడు ఆయన. మొదటి భక్తుడైన ఎవరైనా ఆ మొదటి భక్తుడైనటువంటి నోవా గారితో చెప్తాడు, నేను మబ్బుల నుంచి మాట్లాడతాను, నా మాట వినండి. అలాంటి వారితో మాట్లాడలేని దేవుడు, అలాంటి వారికి కనిపించలేని దేవుడు ఈరోజు మనకు కనిపిస్తాడా? మన భక్తి ఎంత, మన భయం ఎంత, మన భక్తి ఎంత, మన భక్తి జీవితం ఎంత ఆయన కనిపించడానికి మనకి. ఇది నిజమా? కాదు ప్రియ సహోదరులారా. నిజంగా దేవుని చూసిన వారైతే ధన్యత పొందుకున్నారంటాను నేనైతే. ఆయన మనం చూసేది ఒక వాక్యంలోనే మనకు కనిపిస్తాడు, వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. ఇది సత్యం అండి. ఒకవేళ ప్రపంచంలో ఏ మూలైనా నిజంగా ఈ కాలంలో దేవుని రూపాన్ని చూసేవారు ఉంటే ధన్యులు అంటాను నేనైతే. కానీ అంత ధన్యత మనకు లేదు ప్రియ సహోదరులారా. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నీ భక్తి సరిపోదు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడా కుమార్తె, నిన్ను నేను హెచ్చించాలంటే నా యందు నిజమైన భక్తి చూపించు, నిజంగా నాకు లోబడు, నిజంగా నా మాటకు విలువివ్వు అని అనేక చోట్ల అనేక మార్లు అనేక జనాంగంతో అనేక సంవత్సరాలుగా మాట్లాడుతున్న మాట అదే. ఎందుకంటున్నాడు, పిల్లలేమి పెద్దవారేమి ఎవరైనా సరే భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు, దర్శిస్తానంటున్నాడు. ఎలాగా? వాక్యం ద్వారా. మరొకసారి చెప్తున్నాను, దర్శనం అంటే డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు దేవుడు. అసలు దేవుడు రావాల్సిన పనే లేదు. ఎందుకంటే ఏమంటున్నాడు ఆయన 191వ అధ్యాయము కీర్తన భాగంలో ఆయన ఏమన్నాడు? దేవదూతలన్నీ కావలి ఉంచుతాను అన్నాడు. ఆయన రావాల్సిన పని లేదండి నీ దగ్గరికి. సాక్షాత్ యేసుక్రీస్తు భూమి మీద మానవుడిగా పుడతాడు అన్నప్పుడే దేవుడు రాలేదు కిందకి. ఎవరిని పంపించాడు? గాబ్రియేల్ అనే దూతను పంపించాడు, వర్తమానం పంపించాడు. అలాగే తన తండ్రిన యేసపు స్వప్నంలోకి కూడా దూత ఇలా మాట్లాడింది. దేవుడు వచ్చాడా? రావాల్సిన పని ఆయనకు లేదు. దూతలను పంపిస్తారు మనకి. భయభక్తులతో జీవించినప్పుడు, భయభక్తితో ఆయనను సేవించినప్పుడు, భయభక్తితో ఆయనకు మనం ప్రణాళములు చేసినప్పుడు ఖచ్చితంగా మన మనవి ఆలకిస్తాడు. మన మనవి ఆలకించి ఆయన మనకి ఏదైతే ఉపకారం చేయాలని ఆయన అనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడండి. ఆయన అంటాడు, నేను మేఘాలుపై వచ్చి మబ్బుల్లోంచి మాట్లాడుతున్న మాట వినండి అంటాడు. మోషేతో కూడా అలాగే మాట్లాడాడు. పొదలోంచి మాట్లాడింది దేవదూత ఆయన స్వరంతో. అలాగే మోషేతో మాట్లాడినప్పుడు కూడా మేఘారుహుడై అగ్ని ద్వారాను ఆకాశంలో మేఘాల ద్వారాను మాట్లాడాడు. ఎందుకంటే మోషే ఆయనకు లోబడి భయము భక్తితో జీవించాడు. అలాగే సమూయేలు కూడా అంటాడు, ఇదిగో మీ దేవుడని యెహోవా అన్నాడే కానీ నేను పూజిస్తున్నా, నేను కొలుస్తున్నా, నేను ప్రార్థిస్తున్నా, నేను వేడుకుంటున్నా, నా దేవుడిని చెప్పమని మీకు చెప్తున్నాను అని అనలేదు. మీ దేవుడని యెహోవా, ఇదిగో మీకు ఒక వర్తమానం పంపిస్తున్నాను అన్నాడు కదండి సమూయేలు గారు కూడా. అంటే అలాంటి మహా మనుషులను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వారందరూ కూడా దేవుడికి భయభక్తితో సేవించారు కనుకనే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనం ఈ గ్రంథంలో చూసుకోగలుగుతున్నాము. ఇది సత్యము. టోటల్గా
ఈ బైబిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ తరము వారైనా సరే భయభక్తులతో ఉన్నవారు దేవుని యందు ఆశీర్వదించబడతారు, దేవుని యందు దీవించబడతారు. వారు దిగంతరం వరకు కూడా వారి యొక్క పేర్లు ఈ భూమి మీద జనాంగము జ్ఞాపకం చేసుకుంటారు. దావీదెవరు? మనలాంటి సామాన్యమైన మనుషులే. ఏలియా ఎవరు? ఎలీషా ఎవరు? సమూయేలు ఎవరు? ఈ ప్రవక్తలందరూ ఎవరు? అలాగే భక్తులైన వారు, సేవకులైన వారు, పౌలు గారు ఎవరు? వీళ్ళంతా మనుషులే కదా. పేతురు, యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఎవరు? మనలాంటి మనుషులే. మరి వారిని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒక దినాన నిర్లక్ష్యంగా ఉన్నా మరొక దినాన్ని సరి చేసుకొని భక్తితో జీవించారు, ఆయనకు లోబడి జీవించారు. కనుకనే వారు ఆశీర్వదించబడ్డారు. ఓ క్రైస్తవుడా, నేను చెప్పే మాట ఈ వాక్యం ద్వారా ఏమిటి అంటే, ఒకవేళ నీవు నిర్లక్ష్యంగా భక్తి చేస్తున్నావా జ్ఞాపకం చేసుకో. ఎవరో వెళ్తున్నారు ఆలయంలోకి, నేను వెళ్ళాలి అని వెళ్తున్నావా? వారు ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా చేయాలని చేస్తున్నావా? స్త్రీలు కానీ పురుషులు కానీ. అలా కాదండి. మీరు నిజంగా నేను నమ్ముకున్న నా దేవుడు నా తోడే ఉన్నాడని, మా కుటుంబ సమస్యల్లో కానీ, వేదనలో కానీ, శోధనలో కానీ, నా ప్రతి అవసరతలో కానీ నా దేవుడు నాకు తోడే ఉంటాడు అని విశ్వాసంతో ఆయన యొద్ద మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, మనం చేయరాని కార్యాలు చేసేటప్పుడు నా దేవుడు చూస్తున్నాడు అని భయం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరమతండ్రి మనల్ని దీవిస్తారండి. అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన నా దాసుడా, నీ భక్తి నన్ను గెలుచుకుంది కనుక నీకు ముక్తి మార్గాన్ని చూపిస్తాను అంటాడు. కనుక నీవు నా కుమారుడిగా కుమార్తెగా పిలవబడుతున్నావు అంటాడు. అంతేగాని ముందు చెప్పినట్లుగా ఒకరిని చూసి నీవు భక్తి చేయవద్దు, ఒకరిని చూసి నీవు అనుసరించవద్దు, ఒకరు నడిచే మార్గంలో నీవు నడవద్దు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క మార్గం చూపిస్తాడు, మంచి మార్గం. ఆ మార్గంలో నడిచి కడ వరకు కూడా మనం జీవించినంత కాలం కూడా. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, కుటుంబంలో కానీ, బిడ్డల పట్ల కానీ, భార్య భర్తల పట్ల కానీ, బంధుమిత్రుల పట్ల కానీ, లేకుంటే చేస్తున్న ఉద్యోగం పట్ల కానీ, బయట వారి పట్ల కానీ, ఎవరి పక్షాన్నైనా మనకి ఇరుకిబ్బందులు రాకుండా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ధైర్యం కలిగి నా దేవుడు నాతో ఉంటాడు అని మనం నిజంగా ఆయనకు భయము కలిగి జీవించినప్పుడు నీ భక్తి ప్రభు యొక్క పాదాల దగ్గర చేర్చుకొని ప్రతిఫలం దయచేస్తాడు. అందుకే ముందు చెప్పినట్లుగా అనేక మంది నిజంగా భయము భక్తి కలిగి జీవించారు కనుకనే, తండ్రి యొక్క మాటకు లోబడ్డారు కనుకనే, క్రీస్తు చెప్పిన మార్గంలో అనుసరించి నడిచి ఉన్నారు కనుకనే వారు ధన్యత పొందుకున్నారు అని బైబిల్ బోధిస్తుంది. ముందు క్రీస్తు యొక్క శిష్యులు కూడా మార్గం తప్పారు. క్రీస్తు యొక్క శిష్యులు కూడా ఆయన మాటలోంచి బయటకు వచ్చేసారు. అంటే క్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు, అంటే శరీరంతో ఉండేటప్పుడు వారు నేర్చుకున్నది ఏంటి? మిడిమిడి జ్ఞానము, మిడిమిడి భక్తి, మిడిమిడి భయము. కానీ ఆయన మృతి చెందిన తర్వాత, మరలా వారిని ఆశీర్వదించిన తర్వాత, వారు మృతి చెందే వరకు, అనగా శిష్యులు మృతి చెందే వరకు కూడా ఆ భయభక్తి అనే మార్గంలోంచి తప్పుకోకుండా, జారిపోకుండా, పారిపోకుండా ఆయన కోసం పనిచేశారు. ప్రియ సహోదరులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం జీవించినంతకాలం కూడా ఇతరులను చూసి కాదు నీ భక్తి నీకు కాపాడదా అంటాడు యోబు గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనంలో. యోబు గారు స్నేహితుడు. యోబు, నీ భక్తి నిన్ను కాపాడదా అంటాడు. అలాగే మనం ఆపదలు ఉండేటప్పుడు, కష్టాలు ఉండేటప్పుడు, కన్నీళ్ళలో ఉండేటప్పుడు, ఆర్థిక స్థితిలో ఉండేటప్పుడు, అప్పుల్లో ఉండేటప్పుడు నీవు నీతిగా ఆయనను సేవిస్తే, నీతిగా ఆయన మార్గంలో నడిస్తే, నీవు చేస్తున్న ప్రార్థన,
నీవు చేసిన వినయ విజేతలు, నీవు చేసిన భయంతో కూడిన భక్తి పాదాల దగ్గర చేర్చుకొని ఆయనకు నీకు ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడైన దేవా, నీ కొందరంలో ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమేనా? ఈరోజు మేము ఇతరుల వల్లే తండ్రి నేను సేవిస్తున్నామేమో, పూజిస్తున్నామేమో, అయ్యా నీకు భక్తి చేస్తున్నామేమో, కనుకనే మా కోరికలు తీరట్లేదు నాయన. అలా కాకుండా నిజంగా నీకు లోబడి భయభక్తులతో మేము జీవించలాగును అయ్యా, మా పూర్వీకులైనటువంటి నా ప్రభా ప్రజలందరూ కూడా నా ప్రభా తండ్రి ఎలాగైతే జీవించారో అలాగే మేము కూడా జీవించడానికి భయము భక్తి మాకు నేర్పించమని, అహంకారము అనాలోచన నుంచి తొలగించమని ఈ వాక్యం ద్వారా తండ్రి నాన్న మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ, వాక్యం ఉన్న బిడ్డలందరికీ నా ప్రభా నిజమైన భక్తి చేసే భాగ్యం కలుగు చేసి వాటి ద్వారా నీవు ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే ధన్యత కలుగు చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంతకు వందములు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.